హెచ్ఎల్ఏ ఇమ్యూన్ రిలేటెడ్ జీన్ మ్యూటేషన్స్. ఇదేంటంటే మీ ఇమ్యూన్ సిస్టమే మీ పిండంని ఉంచుకోకుండా మిస్క్యారేజ్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఎలా తెలుస్తుంది మీకు జెనెటిక్ ప్రాబ్లం ఉందని? రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 కన్నా ఎక్కువ మిస్క్యారేజెస్ అయినాయి, బర్త్ డిఫెక్ట్స్ అయినాయి, ఇంతకు ముందు పుట్టిన పిల్లల్లో ఈ బర్త్ డిఫెక్ట్స్, పిండం సరిగా పెరగకపోవడము, ఇన్ఫర్టిలిటీ ఉన్నాయి, ఏ సమస్య ఉందో తెలియట్లేదు, ఇన్ఫర్టిలిటీ ఉంది, సంతానలేమి సమస్య, హిస్టరీ ఉంది ఫ్యామిలీలో, అంటే మీ మీ ఇంట్లో ఎవరికో ఒకరికి జెనెటిక్ డిసార్డర్ ఉంది, అబ్నార్మల్ సీమెన్ అనాలిసిస్ ఎస్పెషలీ అజూస్పర్మియా, సివియర్ ఒలిగోజూస్పర్మియా తక్కువ కౌంట్ ఉండడం వల్ల మీకు ఈ అనుమానం రావచ్చు, టెస్టులు చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్లు ఏంటి? క్యారియోటైపింగ్ ఇద్దరు చేయించుకోవాలి, భార్యాభర్తలు. తర్వాత వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ టెస్టింగ్, సిఎఫ్టిఆర్ జీన్ అనాలిసిస్ అని ఉంటుంది, థ్రాంబోఫీలియా ప్యానెల్, ఫ్రజైల్ ఎక్స్ పర్ ప్రీ మ్యూటేషన్ స్క్రీనింగ్ అని ఉంటుంది, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఇది ఐవీఎఫ్ లో పిండం తయారు చేసి అది నార్మల్ ఉందా లేదా అని కనుక్కొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి పద్ధతి. దీని గురించి ఇంకా వివరాలు కావాలన్నా, మీకు గనుక ముందు అబ్నార్మల్ పిల్లలు పుట్టారు లేదా మీకే జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయని జెనెటిక్ టెస్టింగ్ లో తేల్చారనుకోండి, ముందు ఎలా సాగాలి, ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని కనుక్కోవాలంటే జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.